నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది। రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు। వ్యర్థ రహిత పాలన అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు। వీధుల వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు। మార్గం మధ్యలో టిఫిన్ సెంటర్లు హోటళ్ల మధ్య పరిశుభ్రతపై నిర్వాహకులకు ఆర్డీఓ టి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు। అనంతరం సమైక్యతలు చాటుతూ పాఠశాలలో మానవహారం నిర్వహించారు। నా ఇంటిని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతానంటూ అందరి చేత ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు। ఈ నెల 26వ తేదీన రేపల్లిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రాలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావన వశిష్ఠ విడుదల చేశారు। మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే వీధులను శుభ్రంగా ఉంచాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు। మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు। అభివృద్ధి చెందే దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు। అభివృద్ధి లక్ష్యంగా స్వచ్ఛత పరిశుభ్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు। పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు। ప్రతి ఇంటి వద్దన తడి పొడి చెత్తలు వేరు చేయాలని ఆమె సూచించారు। ముఖ్యంగా రేపటి పౌరులుగా ఎదిగే నేటి విద్యార్థులు పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలన్నారు। వ్యర్థరహిత పాలనకు ప్రజలంతా సహకరించాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు। సింగిల్ యూజ్ నిషేధం పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు। ఎక్కడైనా వినియోగిస్తే జరిమానాలు విధించాలన్నారు। బయట మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు। పారిశుద్ధ్యంపై అందరూ కలిసి పనిచేయాలన్నారు। మన ఇంటిని మాదిరిగా మన వీధులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు। విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు। పరిశుభ్రత కార్యక్రమంపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు। సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చీరాల మున్సిపల్ కమిషనర్ కె డానియల్ జోసెఫ్ తెలిపారు। వాణిజ్య సంస్థలు హోటళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు। లేకుంటే జరిమానా విధిస్తామన్నారు। ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు। ఇందులో భాగంగా ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు। ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు। కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి సుబ్బయ్య, సిపిఓ షాలేమురాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మాధవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। క్యాన్సర్ స్క్రీనింగ్ సస్పెక్షన్ ఉంటే సస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేసి యాప్లో ఎంటర్ చేస్తాం మేడం। అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం మేడం। ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రెండో సర్కిల్ అమ్మ అట్టించుకోండి। మా ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ మీరు కొంచెం ముందు రావాలి త్వరగా। ఏందబ్బా మీరు పరిగెత్తాలి, ఇటువంటి మీరు ముందు రండి, మీరు ముందుకు రండి, వెళ్ళొద్దు ఓకే మేడం। మా అమ్మ సైడ్ నుంచి అటు ఇటు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా ఆ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। జిల్లాధికారి ఈరోజు మనం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మనము ఈరోజు టార్గెట్ గా చేసుకొని అక్కడ ఎందుకంటే ఇక్కడ మాస్గా అక్కడైతే హాట్ స్పాట్ గా గుర్తించడం జరిగింది। అక్కడ మనం వాళ్ళకి అవగాహన కల్పించే దిశలో మనం రైల్వే స్టేషన్ లో మనం అందరూ కూడా మనం పాల్గొని అక్కడ కొంతవరకు మనము స్వచ్ఛాంధ్ర అక్కడైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి, వ్యర్థాలు, అనిమల్, అలాగే మిగతా ఎవరైతే ఉన్నాయో అన్ని ప్లాస్టిక్ అన్ని కూడా అక్కడ పడేశారు। అవన్నిటిని కూడా మనము చిత్తశుద్ధితో అన్నింటిని కూడా క్లీన్ చేసి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా అవగాహన కల్పించడం జరిగింది। కూడా ఎవరైతే దాని మీద పూర్తిగా ఇదిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము
అవగాహన కల్పిస్తూ స్టూడెంట్స్, ఎందుకంటే రేపు భవిష్యత్తు వాళ్ళే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే. మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఎందుకు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా మున్సిపల్ కమిషనర్ కాకినాడ చేసి ఇక్కడ వచ్చాను. అక్కడ కూడా చాలా సాసా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అరౌండ్ శానిటేషన్. శానిటేషన్ ఇస్ నాట్ వన్ వర్డ్. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాకు అడ్రస్ చేయాలి. ఐ వాంట్ టు అడ్రస్ ఆల్ ద స్టూడెంట్స్. లిసన్ టు మీ వెరీ వెరీ కేర్ఫుల్లీ. The sanitation is not just simple one word. Sanitation has so many aspects into it. It starts right from your body till outside environment. ఇప్పుడు మీరు స్టాల్స్ కూడా చూసారు. your body ఎలా శానిటేషన్ మెయింటైన్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. గారు కూడా మన MAUD సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ కూడా చాలాసారి జన్ భాగీదారీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఈ జాబ్ మేళా గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఓకే. చీరాల బోస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక తిరునాళ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా శనివారం సహస్ర కలశారాధన కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. బోస్ నగర్ లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. గత 11 ఏళ్లుగా స్వామివారి వార్షికోత్సవ తిరునాళ్లు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా శుక్రవారం స్వామివారి స్వర్ణ కిరీట సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం సహస్ర కలశారాధన కార్యక్రమం, విశేష హోమాలు, వైకానస భగవత్శాస్త్ర ప్రకారం ఋత్విక్ బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు తమిరీస్ వంశీకృష్ణ మాట్లాడుతూ గ్రామాలు సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలన్నారు. భక్తులు సహాయ సహకారాలను అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఉత్సవాల భాగంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించి స్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగుతుందన్నారు. ఆదివారం మహా కుంభాభిషేక మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ముగుస్తాయన్నారు. భక్తులందరూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంత వైభవంగా గ్రామోత్సవం చేసి తీసుకువస్తుందో దాంట్లో కళ అది మీరు కూర్చున్నటువంటి స్టూడెంట్ని కూడా తీసి ఒక పక్క చేస్తున్నట్లయితే అభిషేక మండపం దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మహోత్సవం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు స్వామి తన యొక్క వైభవాన్ని ప్రకటిస్తూ మన చీరాల పురోహితులలో వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ సందర్భంలో స్వామి అభిషేకానికి వివిధమైనటువంటి ఎందరో దాతలు ఈ సహస్ర కలశాభిషేకం అంటే ఇంత ఒత్తిడి వలన ఇదొక ఒత్తిడే మాకు. నిన్నటి నుంచి ఎంత చదువుకుంటూనే ఒక అవగాహన యాగశాలలో మనం ఈ రోజున సర్వదేవతలు తృప్తి పొందే విధంగా పౌత్ర ప్రదర్శన విశేషమైనటువంటి యాగ కార్యక్రమం జరుగుతుంది. ఆ మూలమంత్రాలతో స్వామి యాగకుండం వద్ద ఆవాహన గావించి విశేషమైనటువంటి మంత్రాలతో పౌత్ర ప్రదర్శనము, పౌత్రము అంటాం దాన్ని, ఆ దేవతలకు మన ద్రవ్యాన్ని సమర్పించడం, ఈ
కుంభాభిషేకానికి ముందుగా వచ్చేటువంటి రోజున మనం విశేషంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టుకుంటాం. మనం 12 సంవత్సరాల నాడు ప్రతిష్ట పూర్తి గావించుకున్నాం. ఆ ప్రతిష్టకు ముందు రోజు కూడా స్వామికి సర్వదేవత ఆహ్వానము అవసర ప్రదర్శనం చేశాం. అదేవిధంగా మనం ఈ రోజున కూడా రాత్రి విశేషంగా జరుగుతుంది. అది పూర్తిగా వింటుకొని స్వామి గ్రామోత్సవం పూర్తయిన తర్వాత ఈరోజు ఇంకొక విశేష కార్యక్రమం ఉత్సవమూర్తులకు యాగశాలలో ఆరాధన గావించలేటువంటి ప్రధాన కుంభాలకు ఈరోజు శ్రీనాది వాసం ఉంటుంది. స్వామికి పంచకల్పాలు ఏర్పాటు చేస్తాం. పట్టు వస్త్రాలు, ధాన్యము, అండజము, రోమజము, చర్మజము, ఇట్లా వివిధ రకాలుగా కల్పాలు. మనం మన ఇంట్లో ఒక ఆడపిల్లకు పెళ్ళైతే ఏ విధంగా అయితే వచ్చినటువంటి బంధువులకి ఇక్కడికి మర్యాదలు చేసి కొత్తపడుగులు వేస్తాం, నూతన వస్త్రాలు దాని మీద పరుస్తాం, ఎంత గౌరవంగా చూస్తాము. అటువంటి స్వామి ఈరోజు రాత్రికి శ్రీనాదివాసం చేస్తారు. చీరాల ప్రాంతంలో ఆటోలో పోగొట్టుకున్న సుమారు 3.5 సవర్ల బంగారు తాళిబొట్టు గొలుసును పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. పట్టణంలోని సాల్మన్ సెంటర్ వద్ద ఆటో ఎక్కిన ఓ మహిళ మార్కెట్ వద్ద దిగే క్రమంలో తన తాళిబొట్టు గొలుసును ఆటోలోనే పోగొట్టుకుంది. ఇంటికి వెళ్లాక విషయం గుర్తించిన బాధితురాలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సే సుబ్బారావు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తుండగా ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ వచ్చి బంగారాన్ని అప్పగించాడు. కేవలం అరగంట వ్యవధిలోనే పోగొట్టుకున్న సొత్తును పోలీసులు బాధితురాలకు అందజేశారు. పోగొట్టుకున్న విలువైన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్న డ్రైవర్ పోలీసులు సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నించాల సాంబశివరావు, కమిషనర్ డానియల్ జోసెఫ్ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నించాల సాంబశివరావు మాట్లాడుతూ మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న జీవరాశిలో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడని, మనసులోని భావాలను సహజంగా వ్యక్తం చేయగల శక్తి మాతృభాషలో ఉంది. అందుకే మహనీయులు అందరూ మాతృభాషను తొలుత నేర్చుకున్న వారేనని, నేడు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ పరభాషల వెంట పరుగులు తీస్తున్నారన్నారు. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ ఆ నెపంతో మాతృభాష చిన్నచూపు చూడరాదన్నారు. మాతృభాష పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంటలే పండుతాయి, విపాలముత్యాలు దొరుకుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో కారాడు నాదాలు, సిగ్గయ్య కలములో నియంత్రణాలు నిజమై నిగలమై నిలిచియుండేదాకా బ్రహ్మ భుజశక్తి దేశ రాజధానిలో A1 సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ వింగ్ అర్ధనగ్న ప్రదర్శనకు నిరసనగా బాపట్ల జిల్లా యువమోర్చా అధ్యక్షులు సాయల కృష్ణార్జున ఆధ్వర్యంలో బాపట్లలో రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశానుసారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన A1 సమ్మిట్ వద్ద కాంగ్రెస్ యూత్ వింగ్ చేసిన నీచమైన హేయమైన చర్యకు నిరసనగా ఈ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటని, చేసిన పనికి కాంగ్రెస్ సిగ్గుపడాలని అన్నారు.
టెక్నాలజీలో నాయకత్వం, ఇన్నోవేషన్ కు పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మక గ్లోబల్ AI సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు చేయాలనుకుంటుందని వారు చర్యలను దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండముది బంగారుబాబు, రాష్ట్ర యువమోర్చా సెక్రటరీ మణికుమార్, రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ కొట్ర రామకృష్ణ, కొండారెడ్డి అనిల్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తాడివలస దేవరాజు, బండారపూరి సత్యనారాయణ, భార్గవరెడ్డి, చీరాల మండల జనరల్ సెక్రటరీ ఓం సాయి, చాపల శ్రీను, టంగుటూరు శాంతివర్ధన్, గుంజి వేణుబాబు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस हटाओ, कांग्रेस हटाओ, कांग्रेस हटाओ, कांग्रेस हटाओ, कांग्रेस हटाओ, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस. तर्मी కొడదాం దేశ అంతర్గత ఉగ్రవాద కాంగ్రెస్ పార్టీని, తరిమి కొడదాం దేశ అంతర్గత ఉగ్రవాద కాంగ్రెస్ పార్టీని, తరిమి కొడదాం దేశ అంతర్గత ఉగ్రవాద కాంగ్రెస్ పార్టీని. Down down Congress, 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 down down Congress. దేశద్రోహి కాంగ్రెస్, down down దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ. Down, down, Congress, down, down, Congress. పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దేశద్రోహులుగా ఉన్నారో మనందరూ తెలిసిందే. ఈరోజు దేశద్రోహులు ఉగ్రవాదాన్ని అంతర్గతంగా ఎవరైనా ప్రోత్సహిస్తారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనందరూ తెలిసిందే. ఈ దేశం అభివృద్ధి చెందడాన్ని వాళ్ళు తట్టుకోలేక ఏదైనా సరే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కంకణం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జరుగుతున్నటువంటి ఎక్స్పోలో నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు వారి యొక్క నిరసన చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే చొక్కాలు తీసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే బయట వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. కావాలని అక్కడ ఉన్నటువంటి 118 దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఆలోచనతోటి, చెడు మనస్తత్వంతో అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా దీన్ని మొత్తాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడాను రాహుల్ గాంధీ బొమ్మలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నాలను అన్ని తగలబెట్టి మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున నిరసన తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను. చిల్లారా మణికుమార్, మణికుమార్ స్టేట్ సెక్రటరీ యువమోర్చా, నేను పంపిస్తాను. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మిత్రులారా, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.